ప్రతి క్రైస్తవుడిలో ఉండాల్సిన ఆత్మఫలములో చెప్పబడిన రెండవ లక్షణమైన సంతోషమును గూర్చి అధ్యయనం చేద్దాం. మనలో చాలామంది సంతోషం అనగానే ఈ లోక సంబంధమైన ఆనందం అని అనుకుంటారు. కానీ ఆ పదము యొక్క మూల భాష అయిన గ్రీకులో చూస్తే చారా అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. పౌలు శీలలను బంధించి చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ ఇద్దరు దేవుని ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు కదా. అది సంతోషం అంటే. స్పష్టంగా చెప్పాలంటే ఈ సంతోషం భూలోక సంబంధమైన వస్తువుల నుండి వచ్చేది కాదు, లేదంటే పోటీలో వేరొకరిపై విజయం సాధించడం వలన వచ్చేది కాదు. ఈ సంతోషం దేవుని నుండి వచ్చేది, దేవుని వలన వచ్చేది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరి సంతోషమైతే తమకున్న పరిస్థితులు, ప్రదేశాలు, ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రతిష్టతల మీద కాకుండా దేవుని యందు ఉంటుందో ఆ విధమైన సంతోషంను గూర్చి చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేనిని బట్టి సంతోషిస్తున్నావు? ఈ లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తున్నావా, లేదంటే దేవుని బట్టి